ఓకే. సో నిన్నటి క్లాస్లో మనము తెలుగు అచ్చులు ఇంగ్లీష్లో స్పెల్లింగ్స్ అనేటువంటి 8వ పుస్తకంలో ఆ అని పలకాలి, AEIOUOU అని రాయాలి. ఆ అని పలకాలి, ఏ రాయాలి, ఓ రాయాలి, ఏయు ఏడబ్ల్యూ ఓయు ఏదో ఒకటి రాయాల్సి వస్తుంది. ఈ అని పలుకుతాము, ఈ కానీ ఐ కానీ వై కానీ రాస్తాం. ఈ అని పలుకుతాం, ఈఏ ఈఈ ఈఐ ఐఈ ఈఓ ఈవై అని రాయడం జరుగుతుంది. ఊ అని పలుకుతాము, యు ఓ ఓయు ఓఓ. ఊ అని పలుకుతాము, యు ఓ ఓఓ ఓయు. ఏమైనా డౌట్ ఉందమ్మా ఇంతవరకు? చూడండి, తెలుగు అచ్చులు ఇంగ్లీష్లో స్పెల్లింగ్లు. ఏమైనా డౌట్ ఉంటే అడగచ్చు. ఎవరు మాట్లాడరా? చాలా క్లాస్ నువ్వు ఎక్కడైనా మాట్లాడాలి కదా. డౌట్స్ ఉంటే అడగండి, ఉన్నారు కాదులే. ఎవరికైనా డౌట్లు ఉన్నాయా? అసలు చదివింటే కదా సార్ డౌట్లు వస్తాయి. మేము ఎందుకు చదువుతాము, నువ్వెందుకు అడుగుతావు మాట? మేము చదివే వాళ్ళని అడగాల, మీరు చదువుకోకుండా మేమేదో. ముందంతా రాసేసిన మళ్ళీ మీరు చెప్పినాక మళ్ళీ రాస్తున్నా సార్. ఇప్పుడు ఈ లైన్ ఈ బాక్స్ మీకు అర్థమైతే సగం అర్థమైనట్టు అంటున్నా. అర్థమైంది సార్, అన్ని రాస్తున్నాం చదువు. పలికేది ఆ, రాసేది ఇవి. పలికేది ఆ ఇవి, ఈ ఇవి, ఈ ఇవి, ఊ అంటే ఇట్లా, ఊ అంటే ఇట్లా. మొత్తానికి ఇవి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. ఈ రోజు మనము ఏ నుంచి అవు వరకు మొత్తం నేర్చేసుకుంటాం. ఈ రోజుతో చాప్టర్ క్లోజ్. ఓకేనా? ఈజీగా అయిపోతాయి, ఎందుకంటే తక్కువ ఉన్నాయి కాబట్టి. ఓకే, ఈజీగా అర్థమవుతాయి కాబట్టి ముందుకు వెళ్ళిపోదాం. ఓకేనా? టైం పాస్ చేయాల్సిన అవసరం లేదు. ఓకే, బాగినండి. ఇప్పుడు ఏ నుంచి స్టార్ట్ చేద్దాం. అమ్మ ఇక్కడ చూడండి, పలికేది ఏ, రాసేది ఏ రాస్తాం. ఒక సందర్భంలో ఈని ఏగా పలుకుతా ఉంటాం. అవును సార్, అర్థమైందా? అర్థమైంది సార్. ఇప్పుడు ఈ రెండే కాబట్టి చూడండి, ఆ పేజీలకి వెళ్ళిపోదాం. ఎక్కడున్నాము? ఏలో ఉన్నాం. ఏ వచ్చింది చూడండి. ఏ అందరు జాగ్రత్తగా నిండమ్మా. పలికేది ఏ, రాసేది ఏ. ఉదాహరణకు ఎని, ఎని స్పెల్లింగ్ రాయాలి. ఎని ఏఎన్వై రాస్తామా, ఈఎన్వై రాస్తామా? ఎట్లా రాసినామంటే అది అంతే, స్పెల్లింగ్ అంతే. అది ఎని అంటే అంతే. అది తెలుగులో అయితే ఈఎన్వై సార్. నువ్వు తెలుగుని తేవద్దమ్మా, ఇంకా అది ఆటికే మర్చిపో. ఓకేనా? తెలుగు సంబంధం లేదమ్మా, ఇక టోటల్ గా ఇంగ్లీష్ టు ఇంగ్లీష్ సంబంధం ఇది. ఓకేనా అక్కయ్య? ఎని అన్నప్పుడు ఏఎన్వై ఎని. మెనీ అన్నాడు, ఒక ఎమ్ము కలిపినాడు అంతే. ఎనీకి ఎమ్ము కలిపితే మెనీ. ఓకేనా? ఎనిమల్ అన్నాడు, ఎనిమల్. ఏఎన్ఐ ఎంఏఎల్, ఎనిమల్ అంటే జంతువు అని అర్థం. ఇక్కడ మీకు ఒక డౌట్ రావాలి. ఎవరిని అడగండి, డౌట్ చూద్దాం దమ్ముంటే. అక్కాయిలు యానిమల్ అంటారు కదా సార్. ఎనిమల్ అనాలే కానీ ఒక చిన్న డౌట్ రావాలి ఇక్కడ. మీకు ఆ డౌట్ వస్తే కరెక్ట్ గా వింటున్నారని అర్థం. డౌట్ అడగకపోతే మీరు చదువుకోలేదు, మీకు అర్థం కావట్లేదు అని అర్థం. ఎవరైనా చెప్పొచ్చు, ఎవరైనా అడగచ్చు. ఎనిమల్ ఈ బదులు లేదు కదా సార్. అది ఎనీ అన్నప్పుడేమో ఏఎన్వై రాస్తివి, పైనే ఉంది. మళ్ళీ ఇది కూడా ఎనిమల్నే కదా, అందులో కూడా ఎనీ ఉంది కదా. అర్థం కాల? ఏం అర్థమే చెప్పు. ఈ బదులు ఏ వచ్చింది సార్. నీ బదులు సల్లంగుండా బాగిను. ఉండమ్మా తల్లి, బాగిను. ఆయమ్మ ఈ బదులు అనుకుంటూ కూర్చోయింది. ఈ కూడా ఉందమ్మా, ఈ బదులు కాదు, ఈ కూడా ఉంది. ఇంకోటి వస్తుంది, ఇంకొక పేపర్లో ఈ కూడా ఉంది. ఆ బదులు ఈ బదులు వేయద్దు. క్లియర్ కట్ గా ఏ స్థానంలో చూడండి, పలికేది ఏ, రాసేది ఏ. అవునా?
అవును సార్. పలికేది ఏ, రాసేది కూడా ఏనే. ఇక్కడ ఎని అన్నాడు, ఎని అన్నాడు, ఏఎన్వై రాసినాం. ఎందుకు లాస్ట్ వై రాసినాం చెప్పండి? వై అనేది ఎక్కువ శాతం లాస్ట్ కి వస్తుంది సార్. చివరికి ఐ రాదు అనాలి. మీకు ఆ నాలెడ్జ్ వెనక పక్క చెప్పింటాను. ఎప్పుడైనా కానీ చివరికి ఐ రాదు, అందుకే వై రాస్తారు. అర్థమైందా, అర్థం కాలేదా? అర్థమైంది సార్. గుడ్డికి చదవద్దండి అమ్మా, గుడ్డిగా పోవద్దండి, కొంచెం చూసుకొని పోతా ఉండండి. ఎనీ అనే దాంట్లో ఏఎన్వై, ఏ అనే దగ్గర ఏ రాసినాడు, నీ కాడ ఎన్వై రాసినాడు, ఇది ఎనీ. ఓకే, అంతవరకు బాగుంది. మెనీ అంటే ఒక ఎం వచ్చింది కాబట్టి ఎంఏఎన్వై రాసినాడు, అది కూడా బాగుంది. మరి ఎనిమల్ అని ఉంది, అదే ఎనీ ఇక్కడ ఉంది, పైన ఏనే ఎనీనే ఇక్కడ ఉంది. మళ్ళీ ఒకటి ఎక్స్ట్రా వచ్చింది. మళ్ళీ మళ్ళకేమో ఎంఏఎల్ రాసినాడు, అది ఓకే. మరి ఎనీ కాడ ఏఎన్ఐ రాయాలి కదా. అర్థమైందా, అర్థం కాలేదా? ఏఎన్వై రాయాలి కదా. అంటే మధ్యలో ఉంది కనుక ఐ రాసినాం సార్. అట్లా అర్థం చేసుకోవాలి. ఎనిమల్ అన్నప్పుడు ఏఎన్ఐ ఎంఏఎల్ బాగుంటది, కానీ ఏఎన్వై ఎంఏఎల్ అంటే తిక్కగా ఉంటది, తల తిక్కగా ఉంటది. అదే స్పెల్లింగ్స్ నాలెడ్జ్. అర్థమైందా? అర్థమైంది సార్. ప్లాస్టిక్ జగ్గు బాత్రూమ్ లోనే ఉండాలమ్మా, కిచెన్ రూమ్ లో ఉండాల్సిన అవసరం లేదు. స్టీల్ జగ్గు అమ్మా, స్టీల్ జగ్గు అయితే కిచెన్ రూమ్ లో ఉండాలా. ఇది లాజిక్. అర్థమైందా, అర్థం కాలేదా? ప్లాస్టిక్ జగ్గులు బాత్రూమ్ లో ఉండాలమ్మా, కిచెన్ రూమ్ లో ఉండకూడదు. స్టీల్ జగ్గు తీసుకుపోయి బాత్రూమ్ లో పెడతానంటే బాగోదమ్మా. ఏది ఎక్కడ ఉండాలో అక్కడ ఉండాలా. ఇది ఏఎన్వై బాగుంటది, ఎందుకంటే చివరిని ఇంకా వేరేవి ఏం లేవు కాబట్టి ఏఎన్ఐ రాయకూడదు, ఏఎన్వై రాయాలి. మెనీ అన్నప్పుడు ఒక ఎమ్ యాడ్ అయింది కాబట్టి మెనీ కూడా అలాగే రాశాడు. కానీ ఎనిమల్ అనేసరికి ఏఎన్ఐ ఎంఏఎల్ బాగుంటది, కానీ ఏఎన్వై ఎంఏఎల్ అంటే బాగుండదు, ఎందుకంటే ఇది మధ్యంతరంగా ఉంది కాబట్టి అయినే బాగుంటది అక్కడ. ఆ విధంగా పుట్టింది ఎనిమల్. అర్థమైంది బ్రో? ఓకే సార్. అలాగే సెడ్ అన్నాడు, సెడ్ SAID సెడ్. బాగినండి. సెడ్ అంటే మామూలుగా SCD రాయొచ్చుగా, బాగోదు. ఇంగ్లీష్ అంటే అంతే, బాగోదు బాగుంది, ఏది బాగుందో దాన్నే పెట్టినాడు వాడు. SAID సెడ్. సెడ్ అంటే చెప్పడం. హీ సెడ్, ఐ సెడ్, యూ సెడ్, నువ్వు చెప్పినావు, నేను చెప్పినా, వాడు చెప్పినాడంటే సెడ్ అంటారు. ఏమా వింటున్నారా? అసలు ఒరిజినల్ సెడ్ ఏమి? SCD సెడ్ ఒరిజినల్. దీనికి దానికి పొంతనే లేదు. ఇది సాయిడ్ అవుతుంది, సాయిడ్ అవుతుంది. ఎట్లా సాయిడ్ అవుతుంది? SAID ఇడ్ సాయిడ్ అవుతుంది. నేను సాయిడ్ అంటానంటే వాడు ఎర్రోడా అంటాడు, తెలియలేనోడా అంటాడు. కానీ ఇక్కడ మీరు గమనిస్తే సే అంటే ఏ అని పలికిన చోట ఏ రాయడం జరిగింది, AID అలా కలుపుకుంటూ వెళ్ళాడు. SAID సెడ్. ఇవన్నీ ఇట్లాంటివన్నీ బట్టి కొట్టి నేర్చుకొని పెట్టుకోవాలా. ఇవి మధ్యంతరంగా రాస్తే కాదమ్మా. కొన్ని పదాలు ఎలా ఉంటాయంటే నేర్చుకొని పెట్టుకుని ఉండాలా. అర్థమైందా, అర్థం కాలేదా? ఇప్పుడు ఎక్కడైనా ఎనీ రాయమన్నాడు, ఏఎన్వై అని రాసేయాలి నువ్వు, ఎందుకంటే నేర్చుకొని పెట్టుకుని ఉండాలా. ఎనీ అన్నాడు, MANY అని రాసిడాలా. ఎనిమల్ అన్నాడు, ANI MAL అని నేర్చుకొని పెట్టుకుని వాళ్ళు రాస్తారు. అది ఇప్పుడే నేర్చుకున్న వాళ్ళు కళ్ళు తెరిచిన సార్ నేను ఇప్పుడు అంటే నీకు కనపడదు, అది కరెక్ట్ గా కనపడదు. సెట్ అన్నప్పుడు SAID సెట్. కెన్, ఇప్పుడు చూడండి, కెన్ అన్నాడు, CAN కాన్ అవుతుంది కదా, కెన్ ఎందుకు అవుతుంది? ఏ కాడ ఏనే. చూడండి, గమనించండి, CAN కెన్, ఏ అంటే ఏ రాస్తున్నాం, ఏ పలుకుతున్నాం. అర్థమైంది, అర్థం కాలేదా? అర్థమైంది సార్. అందుకనే కెన్ అన్నాడు. ఇంకోటి ఉంది CAN, ఆడోళ్ళు వాడతారు ఇంట్లో కిచెన్ రూమ్ లో. అదేమి ఇంట్లో వాడతారు కదమ్మా CAN, ఏమది? ఆడోళ్ళు ఇంట్లో వాడతారు కదమ్మా CAN, ఏమది? ఎందుకు అనుమానమేంటికి దరిద్రము? ఏమది? వాళ్ళు చదువు, దాన్ని గట్టిగా చెప్పు. ఏం సార్ నీకు గుర్తుందా? క్యాన్. అది ఇది కెన్. అర్థమైందా, అర్థం కాలేదా? ఏమర్థమా? ఇంట్లో ఎవరో మొత్తుకుంటా ఉండారమ్మా, కొంచెం మ్యూట్ పెట్టండి అమ్మా.
సిఏఎన్లు ఎన్నున్నాయి? 2 సార్. రెండున్నాయి. ఒకటేమో అవును సార్. కెన్ ఏ ఎన్ కెన్ అన్నప్పుడు ఏఎన్ వాడాడు, అట్లా ఏ వాడాడు ఒకటి. ఇంకోటి క్యాన్ అన్నప్పుడు షార్ట్ ఏ. తెలుసా మీకు? అది తెలీదా? మర్చిపోతురా? సిఏఎన్ క్యాన్. యా సౌండ్ ఎక్కడ వస్తుంది మీకు? షార్ట్ సౌండ్ సార్. మరి అవన్నీ మర్చిపోతారేమో మరి. సో అట్లా ఇక్కడ ఏమంటున్నాడు వాడు? కెన్ అంటున్నాడు. కెన్ స్పెల్లింగ్ ఏమి? సిఏఎన్ కెన్. అలాగే అగైన్ అక్కడ కూడా అగైన్ అంటాం. అగైన్ అంతే, అగైన్ కూడా అనరు. అగైన్ కాడు కూడా ఏఐఎన్ రాస్తున్నాం. అగైన్ మళ్ళీ అని అర్థం. పెయిన్ పిఏఐఎన్ పెయిన్. అన్ని చోట్ల గమనిస్తే ఏ అని పలుకుతున్నాం, ఏకి ఏనే రాస్తున్నాం. పెయిన్ గెయిన్ జిఐఎన్ గెయిన్. స్ట్రెయిన్ ఎస్టిఆర్ఏఐఎన్ స్ట్రెయిన్. బ్రెయిన్ బిఆర్ఏఐఎన్ బ్రెయిన్. వీటన్నిటిలో ఏ మాత్రమే కనిపించాలి. అర్జునుడికి చిలుక కళ్ళు మాత్రమే కనిపిస్తాయంట. ఏం కనిపిస్తుంది నీకంటే? చిలుక కళ్ళు మాత్రమే కనిపిస్తున్నాయి సార్, కొట్టేద్దానా అంటాడంట. ఏమ్మా, అర్థమైందా అర్థం కాలేదా? ఇక్కడ మీరు ఈ పాఠంలో నేర్చుకోవాల్సింది ఏ అని పలకడము, ఏ అని రాయడము. ఇది ఈ పేపర్ ముఖ్య ఉద్దేశం. అది అర్థమైందో అర్థం కాలేదు మరి చూసుకోండి. అర్థమైంది సార్. ఇప్పుడు నెక్స్ట్ పేపర్ ఏముండాలి మరి? నెక్స్ట్ పేపర్ ఏముండాలి మరి లెక్కకు? నెక్స్ట్ పేపర్ ఏముండాలా? పలికేదేమో ఏ, రాసేదేమో ఈ సార్. ఆల్రెడీ ఏ గురించి అయిపోయింది. ఇప్పుడు ఈ గురించి మాట్లాడుతున్నాం. పలికేదేమో ఏ, రాసేదేమో ఈ. ఎన్ని రూల్స్ ఉన్నాయి దీనికి? టోటల్ గా ఏకి ఎన్ని రూల్స్ ఉన్నాయి? 2 రూల్స్ ఉన్నాయి. ఇప్పుడు నెక్స్ట్ పేపర్ ఏమొస్తుంది మరి అట్లాంటప్పుడు? మళ్ళీ అలివేలు తిట్టించుకునే ప్రోగ్రామే చేస్తుంది. పలికేది ఏ, రాసేది అట్లా చెప్పాలా? సచ్చినా బ్రతికినా అట్లే చెప్పాలా. పలికేది ఏ, రాసేది ఏ కాకుండా ఈ వస్తుంది. ఇప్పుడు చూడు, అట్లాంటి పదాలు ఇక్కడ వస్తాయి. జాగ్రత్తగా గమనించండి. ఇందాకేమొచ్చింది? ఇందాక పేపర్లో ఏ వచ్చింది. ఇప్పుడు ఈ పేపర్లో ఏమంటున్నాడంటే పలికేది ఏ, రాసేది ఈ. ఇలాంటి సందర్భం ఎప్పుడు వస్తుందమ్మా అంటే ఎవరు చెప్తారు? ఇలాంటి వాటిని ఏమంటారు? ఎప్పుడు వస్తుంది ఇట్లాంటి సందర్భము? షార్ట్ ఈలో వస్తుంది. షార్ట్ ఈలో ఏ అనేటువంటి శబ్దం వస్తుంది. అర్థమైందా అర్థం కాలేదా? ఏమర్థమైనా ఏం కథో? పిఎన్ పెన్, టిఎన్ టెన్, ఆర్ఈడి రెడ్, ఎల్ఈడి లెడ్, ఎల్ఈడి లెట్, ఎంఈటి మెట్, డబ్ల్యూఈటి వెట్, హెచ్ఈఎన్ హెన్, డిఎన్ డెన్, డబ్ల్యూహెచ్ఈఎన్ వెన్, టిహెచ్ఈఎన్ దెన్, ఎస్ఈఎన్టి సెంట్, ఎల్ఈఎన్టి లెంట్, బిఎన్డి బెండ్, ఈఎన్డి ఎండ్, టిఆర్ఈఎన్డి ట్రెండ్. అన్ని కూడా పలికేది ఏ, రాసేది ఈ. ఏమన్నా డౌట్ ఉంటే అడగండి. ఇక ఎవరు లేరా అర్థమైన వాళ్ళు? లేరా? ఎవరు అర్థమైన వాళ్ళు ఎవరు లేరు? ఇది ఈజీనా? ఏమన్నా డౌట్ ఉందా దీంట్లో? ఇక దీనికి కూడా డౌట్ అంటే పోండి ఇంకా ఏడన్నా. ఓకేనా? ఇప్పుడు ఏ అయిపోయిందా? చచ్చిపోయిందా? ఇంకా ఏ ఉంటే ఏ రాయాలి లేదా ఈ రాయాలి. ఏ రాసే వేరు, ఈ రాసే వేరు. ఈ రాస్తున్నామంటే షార్ట్ ఈ అనమాట. ఏ రాస్తున్నామంటే ఆ కాన్సెప్ట్ వేరే. ఓకేనా? ఓకేనా? ఇప్పుడు ఈ పేపర్ లో ఎంతవరకు వచ్చినట్ట మనము? సార్ ఏ అయిపోయింది సార్. ఏ అయిపోయింది. ఏకు ఏ రాయడము, ఈ రాయడం అనేది అర్థమైంది. ఇప్పుడు లాంగ్ ఏ సార్. ఇప్పుడు ఏ అన్నప్పుడు, పెద్ద ఏ అన్నప్పుడు దానికి మనం రాసినప్పుడు ఏ అని పలుకుతున్నాము. ఎన్ని రకాలుగా రాయొచ్చు అంటున్నాడు వాడు. చూడండి, ఏని పెద్ద ఏని రకాలుగా రాయొచ్చు. ఒకటేమో ఏ రాయొచ్చు, ఒకటేమో ఏఐ రాయొచ్చు, ఒకటేమో ఏఈ రాయొచ్చు. అది లెక్క. ఇప్పుడు ఏకి వెళ్దాం, పెద్ద ఏకి వెళ్దాం. ఫస్ట్ ది ఏ. పేజ్ నంబర్ 36లో వచ్చాము. ఇప్పుడు 32వ రూల్లో ఉన్నాం. 32 సార్. దీని సూత్రం ఏమమ్మా అంటే
పలికేది ఏ, రాసేది కూడా ఏనే. పలికేది మాత్రం ఏ అని పలకాలి. ఇప్పుడు ఉదాహరణకు నేమ్, NAME నేమ్, గేమ్, GAME గేమ్, కేక్, CAKE కేక్, లేక్, LAKE లేక్, TAKE టేక్, MAKE మేక్, FAKE ఫేక్, WAKE వేక్, DATE డేట్, HATE హేట్, GATE గేట్, RATE రేట్, ACHE ఏక్, SHAKE షేక్, GRAPE గ్రేప్, PLATE ప్లేట్. ఏమైనా డౌట్ ఉంటే అడగొచ్చు. సార్ ఆ, సార్ చెప్పు సార్. సార్ లేదు సార్ నేమ్ ఏ కొంచెం సాగదీస్తే ఆ స్పెల్లింగ్ వస్తుంది అందుకే సార్. ఏ అవును సార్. మళ్ళీ ఎందుకు ఆ, అడుగుతున్నావు? మళ్ళీ ఎందుకు కొత్తగా అడిగాయమ్మా? దీర్ఘంగానే పలకాలి కదా ఆడు ఉంది కదమ్మా, దీర్ఘంగానే. అదే సార్. అమ్మో, ఉంది కదడా ఏ. సార్ దాన్ని సాగదీస్తేనే వస్తుంది సార్. మళ్ళీ అంటున్నావు. అది సాగదీసేదే ఉంది ఆడ. ఈడు చూడమ్మా, ఏది అర్థం కాదు ఏ సార్. ఇంకా డౌట్ ఉందా? ఏమో చూసాము, చెప్పండి. లేదు లేదు సార్. సార్. లేదు సార్. లేదు సార్. ఆ, ఇప్పుడు సూత్రాలు ఏమి? ఏ అన్నప్పుడు ఎన్ని రకాలుగా వస్తుంది రాయడము? ఏ వస్తుంది, ఏఐ వస్తుంది, ఏఈ కూడా వస్తుందంట. ఇప్పుడు ఒకటి అయిపోయిందా లేదా? అయిపోయింది సార్. మళ్ళీ డౌట్లు పెట్టుకొని కూర్చున్నారా? లేదు సార్. మగోళ్ళ కన్నా అనుమానం రావచ్చు కానీ ఆడోళ్ళకి మాత్రం అనుమానం రాకూడదు. ఈ సాగు. మో రెండోది సార్ మళ్ళీ సేమ్ ఏ, రాసేది మాత్రం ఏకు ఒక ఐ జోడి వస్తుంది. అది గుర్తు పెట్టుకోండి. ఏకు ఏం జోడి వస్తుందంట? ఐ జోడి వస్తుంది. అది ఎట్లా చూడండి ఇక్కడ. ఏం, AIM రాయాలి. ఏం అంటే ఏం రాయకూడదు, అది యామ్ అవుతుంది. ఏకు ఒక ఐ జోడిస్తేనే అందంగా ఉంటుందని రాశాడు వాడు. అట్లా అర్థమైందా? అర్థం కాలేదా? అవును సార్. వట్టి ఏ రాస్తే కొన్ని వర్కౌట్ అయినాయి. ఇప్పుడు లాస్ట్ పేపర్ ఉంది, వట్టి ఏ రాస్తే వర్కౌట్ అయిపోయినాయి కొన్ని. ఇప్పుడు నేమ్ ఉంది, NAME రాస్తే బాగుంది, NAIME రాస్తే బాగుందా? సార్ NAEME అని రాస్తే బాగుందా? సార్ అందుకనే వాడు నోరు మూసుకొని ఉత్త 1 ఏ రాసినాడు, అంతే. సింగిల్ ఏ రాసి పారేసినాడు. అట్లాంటి పదాలు ఇవి. నేము, గేము, కేకు, లేకు, టేకు, మేకు, ఫేకు, వేకు, డేటు, హేటు, గేటు, రేటు, ఏకు, షేకు, గ్రేపు, ప్లేటు అనుకుంటూ పోయినాడు. ఇందులో అన్ని ఏలే ఉన్నాయి, సింగిల్ ఏ ఉంది, డబల్ ఏలు లేవు. అర్థమైందా? అర్థం కాలేదా? అర్థమైంది సార్. అర్థమైందా? కొన్ని పదాలు అలా ఉన్నాయి. ఇంకొకటి ఏమంటున్నాడు ఇప్పుడు వాడు? అదే ఏ గాని, అదే ఏనే గాని నేను ఉత్త ఏ రాస్తే వర్కౌట్ అవ్వవు అని వాడు ఒక ఐ కలిపి సెట్ చేసినాడు అన్నమాట. అర్థమైందా? అర్థం కాలేదా? అర్థమైంది సార్. అర్థమైంది సార్. ఏం, AIM ఏం, ఏర్, AIR ఏర్ గాలి, ఏడ్, AID, ఏల్, AIL, ఎయిట్, WAIT, టేల్, TAIL, MAIL మెయిల్, RAIL రైల్, SAIL సేల్, FAIL ఫెయిల్, CHIN చైన్, BRAIN బ్రెయిన్, DRAIN డ్రైన్, PAINT పెయింట్, SAINT సెయింట్, మెయింటైన్ అంటే MAINTAIN. రెండు మెయిన్, టెయిన్. చూడండి, మెయింటైన్ లో రెండు ఉన్నాయి. మెయింటైన్ రెండు కటింగ్లు, మెయింటైన్. మెయింటైన్ అంటే మెయింటెనెన్స్ అంటారు కదమ్మా, చూసుకోవడం. అది మంచి చెడ్డలు చూసుకునే దాన్ని మెయింటైనింగ్ అంటారు. అర్థమైందా? ఇంట్లో ఒక భార్య చేసేది మెయింటెనెన్స్. అర్థమైందా? మొగుడు చేసేది ఎర్నింగ్స్, భార్య చేసేది మెయింటెనెన్స్. అర్థమైందా? అర్థం కాలేదా? పిల్లల్ని ఎట్లా దారిలో పెట్టాలి, అత్త మామల్ని ఎలా చూసుకోవాలి, తన లైఫ్ ని ఎలా చూసుకోవాలి, ఎవరి మీద మార్కులు పడకూడదు, అవన్నీ చూసుకుంటది. కాబట్టి భార్య మెయింటైనర్, మొగుడు ఎర్నర్. మొగుడు ఎంతసేపు ఎర్నరే. మా పిల్లలు లర్నర్స్, పిల్లము మెయింటైనర్, తల్లిదండ్రులు మా అత్త మామలు లిజనర్లు. అర్థం కాలే మీకు? ఏమో సార్, ఏమో చెప్తాం.
భార్య మాట స్థానము, వింటాడు సార్. భార్య వచ్చేసి మెయింటెనర్, భర్త వచ్చేసి ఎర్నర్, పిల్లలు లర్నర్స్, అత్తమామలు లిజనర్స్. అంతే. పాపం అత్తమామలు ఏం చేస్తారు? మా కోడలు ఎట్లా చెప్తే అట్లా వింటారు. ఏం చేయరు వాళ్ళు. ఏమన్నా చేసేకపోతే వాళ్ళకే పిడి. అది ఇది సంసారం, జీవితం కావడం. రైట్. ఏమైనా డౌట్ ఉందా దీంట్లో? మెయింటైన్, సెయింట్, పెయిన్, డ్రైన్, ఇవన్నీ కూడా గమనిస్తే పలికేది ఏ, రాసేది ఏ, ఐలు వస్తాయి దీంట్లో, ఇంక్లూడింగ్ ఐ. అర్థమైంది ఇప్పుడు? ఓకేనా? ఏఐ సూత్రం ప్రకారంగా ఉంటది అది. ఓకేనా? సో అది. ఇప్పుడు ఇంకొకటి మిగిలిందంట. ఏంటది? ఏఈ. ఇందాకేమన్నాడు? అదేనే ఏ రాసినాడు ఒకసాట ఏకి ఐ పెట్టినాడు. ఇప్పుడేమంటున్నాడు? ఏఈ పెట్టరా బాబు అంటున్నాడు. అర్థమైందా? అర్థం కాలేదు ఇది ఇంత? పలికేది ఏ, రాసేది ఏఈ అంటాడు. వినండి. ఏరోప్లేన్ స్పెల్లింగ్ చూడు. AEROPLA అని. ఉత్త ఏ రాసినాడా, ఏ ఐ రాసినాడా, ఏఈ రాసినాడా? గమనించండి ఇప్పుడు. ఎందుకు అట్లా రాసినాడంటే అది అట్లే సెట్ అవుతుంది కాబట్టి దాన్ని అలాగే రాశాడు. ఏరోప్లేన్ AEROPLA అని. ఏరోడ్రమ్ AERODROME. ఏరోస్పేస్ AEROSPACE. ఏరోబిక్ AEROBIC. ఏరటార్ ఇది కాదు, రాంగ్ ఉంది ఇక్కడ. ఏరటార్ అన్నాడు. కాదు ఏరటార్. మనకి ఏఈ రావాలమ్మా. ఏరియల్ AERIAL. ఏరేట్ అంట AERATE. తర్వాత ఏరోఫోబియా అంటే విమానంలో ఎవరైనా విమానంలో ఎక్కినప్పుడు భయపడుతుంటారు కొంతమంది. దిగేంత వరకు భయపడుతుంటారు, లబలబ కొట్టుకుంటుంటారు వాళ్ళు. అలాంటి వాళ్ళు ఏరోఫోబియా అంటారు దాన్ని. ఏరోబయాలజీ, ఏరో ఇంజన్. ఏరోఫోబియా చూడాలంటే మీరు రంగుల రాట్నం ఎక్కాల. రంగుల రాట్నం అంటే ఎక్కడ? ఎగ్జిబిషన్ లో ఉంటుంది చూడండి. అది మన చూస్తుంది మా ఊర్లో. ఇద్దరు భార్యాభర్తలు ఎక్కినారు. ఆయప్ప గట్టి పట్టుకుని కూర్చునేసినాడు అమ్మని. మరి ఎవరికి ఏరోఫోబియా ఉన్నట్లు ఇక్కడ? ఎవరికి ఏరోఫోబియా ఉన్నట్లు అంటే మొగునికి ఏరోఫోబియా ఉంది. అర్థమైందా మీకు? అర్థం కాలేదు? ఏరోఫోబియా అంటే భయమా సార్? అదే భయము. మరి ఫోబియా అంటే భయం తల్లి మయమ్మ. ఫోబియా అంటే భయం. ఏరోఫోబియా అంటే గాల్లో ఎగిరినప్పుడు భయపడతాం చూడండి, దాన్ని ఏరోఫోబియా అంటారు. అర్థమైందా? రంగుల రాట్నంలో కూడా విమానం పైకి ఎట్లా పోతుందో అట్లా పోతుంది. మీరు రంగుల రాట్నం వినమ్మా రంగుల రాట్నం ఆడింటారు కదమ్మా మీరు. మామూలుగా ఎగ్జిబిషన్ లో ఉంటుంది చూడండి పెద్దగా. ఏమే జైంట్ వీల్ అంటారు దాన్ని. ఏమంటారు ఇంగ్లీష్ లా? జైంట్ వీల్ అంటారు. జైంట్ వీల్. ఆ దాంట్లో ఎక్కినప్పుడు విమానంలో ఎలాగైతే మీరు పైకి పోయేటప్పుడు ఒక మనసులో ఏదైతే అవుతుందో అలాగే ఇది కనుక బాగా ప్రాక్టీస్ చేస్తే దీని మీద ఒక 20-30 సార్లు తిరిగినారనుకోండి విమానం భయపడరు మీరు. అర్థమైందా? అర్థం కాలేదా? అర్థం కాలే? జైంట్ వీల్ ఎక్కిన వారికి విమానం అంటే భయం ఉండదు. అది అట్లా. ఎందుకంటే గాల్లో ఎగురుతుంది అది, అట్లా గాల్లో పోతుంది కాబట్టి అది భయం అంటారు దాన్ని. ఏరోఫోబియా అంటారు. ఏరోబయాలజీ, ఏరో ఇంజన్, అట్లా. ఏరోస్పేస్, ఏరోప్లేన్ అంటే మనకు అందరికి తెలిసింది. ఏరోడ్రమ్ అంటే ఏరోప్లేన్ నిలబడిచేటువంటి ఒక స్థలాన్ని ఏరోడ్రమ్ అంటారు. ఏరోస్పేస్ అంటే ఏరోప్లేన్ పోయేటువంటి ఒక స్థలం. ఫర్ ఎగ్జాంపుల్ మేఘాల్లో ఇట్లా ఏరోప్లేన్ పోతా ఉంటది, దానికి ఒక స్థలం ఉంటది. ఇన్ని కిలోమీటర్ల తర్వాత ఇది ఇట్లా పోవాలని చెప్పేసి ఒక స్థలం ఉంటదమ్మా. అట్లా అది. ఏరోటర్రు, ఏరియల్ అంటే ఈ ఏదైనా ఏమంటారు? లిక్విడ్ సార్. కాదు అది కాదు, అది వేరే తిక్కమ్మ. ఏరియల్ అంటే ఉండండి, అట్లా అనుకోకూడదు. ఆ ఏరియల్ వేరు. ARIAL ఏరియల్. అది కావాలంటే చూసుకోపోవాడ, అది వేరు. ఇది ఏరియల్ అంటారు. ఏరియల్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ టీవీ ఛానల్స్ ఉంటాయి, టవర్స్ కి వస్తుంది. ఆ టవర్స్ అదంతా ఎక్కడి నుంచి పోతా ఉంటది అంటే ఏరియల్లో పోతా ఉంటది అనమాట. గాలి అనేటువంటి అర్థం ఇస్తుంది అక్కడ.
ఏరియల్ అంటారు దాన్ని. సరేలేండి, మనకి ఎందుకులే కానీ లేని. ఓకే రైట్, ఏమన్నా డౌట్ ఉంటే అడగండి. ఇప్పుడు ఇవన్నీ కూడా ఏఈ వచ్చింది చూడండి, ఏ అని పలికి ఏఈలు వచ్చినాయి. అర్థమైందా అర్థం కాలేదా? సార్ అన్ని అర్థమైంది సార్. ఉంటాయి సార్. మళ్ళీ ఏఈ స్థానంలో ఏఐ పెడతానన్నా ఏ పెడతానన్నా ఒప్పుకోదు. ఏ స్థానం ఏ స్థానమే, ఏఐ స్థానం ఏ స్థానమే, ఏఈ స్థానం ఏఈ స్థానమే. ఏది ఎప్పుడు రాయాలో అక్కడ నేర్చుకుంటేనే దాని యొక్క విలువ. అర్థమైందా? క్లియరా? అర్థమైంది సార్. కానీ ఈ సూత్రం ప్రకారంగా మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఓహో మనం పలికేది మాత్రం ఏ అవుతుంది, కానీ రాసేటప్పుడు ఏని రాయాలనా ఏ ఐ రాయాలనా ఏఈ రాయాలనా అని తెలుసుకొని రాయడమే ఉత్తమమైన విషయం. అది తెలుసుకోవడమే జ్ఞానం. అర్థమైందా? నా ఇష్టం వచ్చినట్టు రాస్తా, ఏ అని ఎక్కడ నుండి ఏ రాస్తా, ఏ ఎక్కడ నుండి ఏ రాస్తా, ఏ ఎక్కడ నుండి ఏఈ రాస్తానంటే పేపర్ చింపుతారు మనోళ్ళు. అది గుర్తుపెట్టుకోండి. ఓకేనా? ఏ అయిపోయిందా? ఏమన్నా డౌట్ ఉందా? అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ ఎవరు వస్తారు? ఐకి చూడండి గమ్మత్తు. 4 రకాలుగా మనం రాస్తాం. ఐని 4 రకాలుగా రాస్తాం. చివరికి వచ్చినప్పుడు వై రాస్తాం. స్టార్టింగ్ లోనేమో ఐ రాస్తూ ఉంటాం. ఈఐ మధ్యలో ఏఐ మధ్యలో ఉంటది. అది గమనించాలి, మీరు లాజికల్ గా గమనించాలి. అర్థమైందా అర్థం కాలేదు? మళ్ళీ చెప్తున్నా, సింపుల్ గా చెప్తా చూడండి. ఐ గురించి స్టార్టింగ్ లో రాసేటప్పుడు ఐ ఎక్కువగా రాస్తాం, లాస్ట్ లో రాసేటప్పుడు వై రాస్తాం. అదే ఐనే. సరే సార్. అర్థమైందా? అదే ఆయనే. లాస్ట్ లో రాసినప్పుడు వై అని రాస్తాం, పలికేటప్పుడు మాత్రం ఐ అనే పలుకుతాం. మధ్యలో ఉన్నప్పుడే ఈఐలు ఏఐలు. ఇది కూడా ఈఐ కూడా స్టార్టింగ్ లో ఉంటది. కొన్ని పదాలు ఉన్నాయి, అవి ఇప్పుడు నేను నేర్పిస్తాను చూడండి, మీకు అర్థమైపోద్ది. ఓకే సరే, ఇప్పుడు మ్యాటర్ ఏంటి? మనం ఏం నేర్చుకుంటున్నాం? ఐ అని పలుకుతున్నాం, ఐ అని పలుకుతున్నాం. ఐ అని రాస్తాం, ఈఐ అని రాస్తాం, ఏఐ రాస్తాం, వై రాస్తాం. ఏంటి, ఎక్కడ, ఎలా అనేది ఇప్పుడు చూద్దాం. ముందుకు పోదాం. ఐ కాడికే వచ్చినాను ఇప్పుడు. చూడండి, ఇప్పుడు ఐ ఉంటున్నారా? పేజీ నంబర్ 39లో ఉన్నా నేను. బాగా చూడండి, పేజీ నంబర్ 39, రూల్ నంబర్ 35 అమ్మా, పెద్దమ్మా సునందమ్మా. పేజీ నంబర్ 39లో ఉన్నాం. సరే, రూల్ నంబర్ అయితే రూల్ నంబర్ పెట్టుకోలే. ఇప్పుడు చూడండి, ఐ అని పలుకుతున్నాం, ఐకు ఐఏ రాస్తున్నాం. అది గుర్తుపెట్టుకోండి. ఐ అని పలుకుతున్నాం, ఐగానే రాసేస్తున్నాం ఇంగ్లీష్ లో. చూడండి, ఐ నేను, ఐస్ ఐస్ గడ్డ, ఐడియా ఐడిఈఏ ఐడియా, ఐడల్ ఐడిఓఎల్, ఐటమ్ ఐటిఐఎం, ఐరన్ ఐఆర్ఓఎన్, ఐకాన్ ఐసిఓఎన్, ఐడిల్ ఐడిఎల్ఈ, బైట్ బైట్ బై బై అన్నప్పుడు బిఐటిఈ, ఆ ఐ స్థానంలో బిఐటిఈ, కైట్ కేఐటిఈ, పైప్ పిఐపిఈ, స్వైప్ ఎస్డబ్ల్యూఐపిఈ, లైట్ ఎల్ఐజిహెచ్టి, ఫ్లైట్ ఎఫ్ఎల్ఐజిహెచ్టి, టైట్ టిఐజిహెచ్టి, రైట్ ఆర్ఐజిహెచ్టి. ఏమైనా డౌట్ ఉంటే అడగండి. పలికేది ఐ, రాసేది కూడా ఐ. ఏమైనా డౌట్ ఉందా? ఏమైనా డౌట్ ఉంటే అడగండి. ఐ ఐసిఐస్, ఐడిఏ ఐడియా, ఐడిఓఎల్ ఐడియల్, ఐడల్ ఐటిఐఎం ఐటమ్, ఐరన్ ఐఆర్ఓఎన్ ఐరన్, ఐసిఓఎన్ ఐకాన్, ఐడిల్ ఐడిఎల్ఈ, బైట్ బిఐటిఈ, కైట్ కేఐటిఈ, పిఐపిఈ పైప్, ఎస్డబ్ల్యూఐపిఈ స్వైప్, ఎల్ఐజిహెచ్టి లైట్, ఫ్లైట్ ఎఫ్ఎల్ఐజిహెచ్టి, టైట్ టిఐజిహెచ్టి, రైట్ ఆర్ఐజిహెచ్టి. ఏమైనా డౌట్ ఉంటే అడగచ్చు. అన్ని చాట్ల ఎక్కడైతే ఐఐ అని పలికినామో అక్కడంతా ఐలు రాసుకుంటూ వచ్చాడు. సైలెంట్ కదా సార్ ఇక్కడ మొత్తం. మళ్ళీ వచ్చి అమ్మా ఏమ్మా ఏడో చెప్తివి, ఇంకోసారి చెప్పు. LIGHT లైట్. ఎందుకు సైలెంట్ ఎక్కడుంది? అక్కడ జిహెచ్ సైలెంట్ కామన్. అవి నేను అదే అడుగుతున్నా సార్. అట్లాంటివి ఇంకా వదిలే, ఇంకా జీవితంలో అడగొద్దు. ఇంకా జిహెచ్ ఎప్పుడైనా రాని సైలెంట్లు అవి ఎక్కడైనా చూసుకుంటే అయిపోయి. ఓకేనా? ఇప్పుడు ఏమి సూత్రం ఏం పట్టుకున్నాం మనము? ఐ కాడా వస్తే ఐ రాయాలి, లాస్ట్ కి వస్తే ఐ వై రాయాలి, మధ్యలో వచ్చినప్పుడు ఏఐ ఈఐ. అది లెక్కాచారం అమ్మా. ఇప్పుడు నెక్స్ట్ ఈఐయో ఐఐయో ఏదో ఒకటి ఉంటది, ఏఐయో చూద్దాం ఉండండి. ఇప్పుడు నెక్స్ట్ సూత్రం 2 ఒకే దాంట్లో ఉండాలి. చూడండి ఇక్కడ, ఓయ్ విను, పలికేది ఐ, రాసేది ఈఐ. అదేం లెక్క? అదేం లెక్క? అదే లెక్క. ఇక్కడ జాగ్రత్తగా చూడండి. ఇప్పుడు హైట్ అన్నాడు, స్పెల్లింగ్ మామూలుగా HIGHT రాయొచ్చు కదా. అవును సార్. అందరు వినండి.
హైట్ అన్నప్పుడు హెచ్ఐజి, ఎందుకంటే ఫైట్ FIGHT రాసినాడు, లైట్ అంటే LIGHT రాసినాడా లేదా? అవును సార్. మరి అలాగా లైట్ ఫైట్ రెండు కరెక్ట్ అయినప్పుడు హైట్ ను కూడా అలాగే HIGHT రాయొచ్చు కావాడు దరిద్రుడు. సార్ ఈ వస్తుంది. దాని కోసం వాడు ఏమన్నాడంటే, బాబు ఈ దీనికి ఒక్కటే హైట్ అంటే HIGHT నాకు అందంగా కనిపించట్లేదు, మధ్యలో ఒక ఈ రాసి సావు అన్నాడు. ఏం రాయమన్నాడు? అర్థమైందా అర్థం కాలేదా? ఏమ్మా ఎవరు లేరు అర్థమైన వాళ్ళు? అర్థమైంది సార్. ఏమర్థమా? మధ్యలో ఈ ఐ రాయాలి. ఫైట్ అన్నప్పుడు FIGHT రాసినాడు, సైట్ అంటే SIGHT రాసినాడు. ఒలుకు పలుకు ఒలుకు పలుకు. సారీ మా పిల్లని పిలుస్తుంటే పలకట్లేదు. నేను మ్యూట్ అనుకుని మాట్లాడాను. మ్యూట్ పెట్టమ్మా, మ్యూట్ పెట్టు. రైట్ రైట్ రైట్. ఇప్పుడు చూడండి మళ్ళీ చెప్తున్నా బాగినండి. వాడు ఏమన్నాడు, ఐ అని వచ్చినప్పుడు LIGHT ఐని ఒకటే రాసినాడు. ఫైట్ FIGHT ఫైట్ ఐ ఒకటే రాసినాడు. సైట్ SIGHT సైట్ ఐ ఒకటే రాసినాడు. ఇవేం ప్రాబ్లం లేదు. నాకు వచ్చిన ప్రాబ్లం ఏంటంటే, ఇప్పుడు హైట్ రాయమన్నాడు, HIGHT రాస్తా, ఏమైంది? సేమ్ కదా, ఇవన్నీ ఒకటే పలకలే కదా. కానీ వాడేమంటున్నాడు, హైట్ HIGHT రాస్తే బాగుండదు, దీనికి కొంచెం వింతగా రాయాలి మీరు అని ఈ జోడించినాడు. ఇప్పుడు అర్థమైందా అర్థం కాలేదా? అర్థమైంది సార్. హైట్ స్పెల్లింగ్ HEIGHT, అది తెలుసుకో. ఇక్కడ మళ్ళీ అదే హైట్స్ అదే హైట్ అని అన్నాడు, సేమ్ పదాలే కాబట్టి నీకేం బాధ లేదు. దీంట్లో ఇంకోటి హైట్స్ హైట్ అని అనేది పెద్దగా పనికి చెయ్యవు. అర్థమైందా అర్థం కాలేదా? హైట్ అన్ను హైట్స్ అవి పెద్దగా పని చేయవు, ఓన్లీ హైట్ ఒకటే. మనం ఎప్పుడైనా రాసుకుంటుంటాం, ఏమా నీ హైట్ ఎంతమ్మా అని అడుగుతా, అప్పుడు నువ్వేమంటావు, నా హైట్ మై హైట్ ఈజ్ 5'5". చూడ ఏమో చెప్తుంది, మై హైట్ ఈజ్ 5'5" అని అంటావు. మరి హైట్ స్పెల్లింగ్ రాంగ్ రాస్తే ఎట్లా లెక్క? అందుకని ఒక్కటి నేర్చుకుని పెట్టుకో చాలు. హైట్ అన్నప్పుడు దాని పక్కన TN హైట్ 10 అనేది తర్వాత చూసుకుందాం, అది ఓకేనా? అర్థమైందా అర్థం కాలేదమ్మా? సో EI అనేది అప్పుడు ఏర్పడింది అనమాట, ఆ పదానికి ఏర్పడింది. ఓకేనా? ఓకేనా? మళ్ళీ సేమ్ టు సేమ్ ఐ అని పలుకుతున్నాం, AI రాస్తున్నాం అంటాడు. ఐ అని పలుకుతున్నాం, AI రాస్తున్నామంట. చూడండి కొన్ని ఎగ్జాంపుల్స్ ఎలా ఉన్నాయో ఇక్కడ గమనించండి, మీకు అర్థమైంది. బాగినండి. జై స్పెల్లింగ్ ఏమ్మా? AI జై. ఇప్పుడు మీకు ఒక డౌట్ రావాలా, ఇప్పుడు మీకు ఒక డౌట్ రావాలా? ఇంకా రాలేదంటే మనుషులు కాదు మీరు. సార్ లాస్ట్ గా వై రావాలి కదా. మరి ఎందుకు ఐ రాసినాడంటే, ఒకసారి మీరు గమనించాలి. ఇప్పుడు JAY జై అని చెప్పు చూద్దాం ఎట్లుందో. బాగుందే? అది జే అయితే అది ఏమైతుంది? అది జై రావాలి కాబట్టి ఐని ఐలాగే పెట్టేశాడు, ఏం మార్పులు చేయలేవాడు. అర్థమైంది ఇప్పుడు? అర్థం కాల? అర్థమైంది అర్థం కాల? అట్లా పోకుండా ఇట్లా తిప్పినాడు వాడు. కేజన్ కేజన్ KIZEN కేజన్. ఐజ్ ఐల్ అనాలి దీన్ని, యాక్చువల్ గా ఎస్ సైలెంట్. ఇవన్నీ కొత్త పదాలమ్మా, మీకు మైండ్ టార్చర్ పెట్టినీకి అంతే తప్ప ఇవి ఏం లేవు, కొత్త పదాలు అంతే. ఒక నేనండి అంతే, టెన్షన్ పడకండి. సమురాయ్ సమురాయ్, మళ్ళీ రాయ్ అనే చోట కూడా వై రాస్తే బాగుండదని ఐ రాసినాడు. థాయిలాండ్ థాయిలాండ్, ఎప్పుడన్నా విన్నారా థాయిలాండ్? థాయిలాండ్ థాయిలాండ్ అమ్మా, థాయిలాండ్. యా ఊరు పోయి థాయిలాండ్? ఐవా AIWA, ఇక్కడ ఐవా. ఐఫోన్ AIPHONE ఐఫోన్. హైడాయ్ హైడాయ్, ఇవన్నీ కొత్త పదాలు ఇవి. బాంజాయ్ మలాయ్, ఇవన్నీ వద్దులేమ్మా, టెన్షన్ తీసుకోవద్దండి. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, AI రాస్తే కూడా ఐ అని వస్తుందంట, అంతే. ఈ స్పెల్లింగ్లు ఎక్కువ వాడం నిజ జీవితంలో. ఒక థాయిలాండ్ ఒకటే నేర్చుకోండి అంతే చాలు. దీంట్లో ఎక్కువ ఇది ఒకటి ఐటమ్ నేర్చుకోండి. దీంట్లో వచ్చేసి
థైలాండ్ ఒక్కటే పని చేస్తుంది, ఇంకా వేరేవన్నీ ఐఫోను ఏఐపిహెచ్ ఇవన్నీ ఏం పనికిరావు ఏమి, అంతే. మరి ఎందుకు దాని గురించి తలకాయ తొట్టుకుంటారు మీరు, టెన్షన్ తీసుకోవద్దండి. కానీ అలాంటివి వస్తాయి అని తెలుసుకోండి చాలు, అర్థమైందా? అర్థమైంది సార్. ఓకే సార్. క్లియరా? క్లియర్ సార్. క్లియర్. సో ఐకి ఎన్ని రకాలుగా ఉందమ్మా ఛాన్స్ అంటే, ఐకి ఐ రాస్తాం, ఇంకా ఈఐ రాస్తాం, ఏఐ రాస్తాం. మరి ఇంకోటి ఏముంది చివరికి వచ్చేది వై. వై ఇప్పుడు నెక్స్ట్ పేపర్లో ఏముండాలి మరి? వై ఉండాలి. చూడండి వైలు ఇక్కడ చూడండి, ఇప్పుడు అన్ని అర్థమవుతాయి. క్రై, ఇవన్నీ వెరీ ఇంపార్టెంట్, మళ్ళీ ఏది వదిలిపెట్టద్దండి. క్రై సిఆర్వై, ట్రై టిఆర్వై, ఫ్రై ఎఫ్ఆర్వై, స్పై ఎస్పివై, షై వై, స్కై, అప్లై, రిప్లై, క్లారిఫై, జస్టిఫై, క్వాలిఫై, వెరిఫై, సింప్లిఫై, స్పెసిఫై, సాటిస్ఫై, అన్ని పదాలు ఇంపార్టెంట్ ఇవి. అర్థమైందా? అర్థం కాలేదు. అర్థమైంది సార్. ఇప్పుడు చివరికి వై ఎందుకు వచ్చింది మరి అంటే, ఐ బాగుండదు. అర్థమైంది ఇప్పుడు? CRI బాగుంది. ఐ బాగుండదని వై పెట్టినాడు అమ్మాయిలు. అవును సార్. ఓకేనా? ఓకే. ఓకే సార్. సిఆర్వై క్రై రాయాలి. సిఆర్ఐ రాస్తానంటే తిడతాడు వాడు. టిఆర్ఐ ట్రై కాదు, టిఆర్వై ట్రై. ఫ్రై, స్పై, షై, వై, స్కై, అప్లై, రిప్లై, క్లారిఫై, జస్టిఫై, క్వాలిఫై, వెరిఫై, సింప్లిఫై, స్పెసిఫై, సాటిస్ఫై. ఏమైనా డౌట్ ఉంటే అడగొచ్చు. ఓకేనా? క్లియరా? అన్క్లియరా? ఇప్పుడు చెప్పండి. సో ఇప్పుడు చెప్పండి ఎన్ని ఉన్నాయి? ఐకి ఐ రాయడము, ఏఐ రాయడము, ఇంకా ఈఐ రాయడము, ఇంకా వై రాయడం. అది లెక్కాచారం. ఏఐకి ఏమో హైట్ అని గుర్తుపెట్టుకోండి, ఏఐకి ఏమో థాయిలాండ్ అని గుర్తుపెట్టుకోండి, సాలింగ్. అంతకంటే ఎక్కువ వద్దు. ఐలు వైలు మాత్రం పిచ్చగా వస్తుంటాయి, మాత్రం మీరు జాగ్రత్తగా నేర్చుకోవాలా, చాలు. అంటే ముఖ్యమైనవి ఐ వైఏ. అర్థమైందా? అర్థం కాలేదా? అర్థమైంది సార్. ప్రపంచాన్ని చుట్టేస్తున్న ఐలు అంటే ఐ అన్న రాయాలి, వైలు అయినా రాయాలి. వైలు చివరికి రాయండి, ఐలు స్టార్టింగ్ లో మధ్యలో ఉన్నప్పుడు రాసేసుకోండి, చాలు ఇంకా. ఓకేనా? క్లియరా? క్లియర్. ఓకే. ఇప్పుడు చూడండి మన పేపర్ మళ్ళీ అటు ఇటు పోయి ఈస్ట్ ఆర్ వెస్ట్, అవర్ హౌస్ ఇస్ బెస్ట్ అన్నట్టుగా మళ్ళీ మన పేపర్లోనూ వచ్చేస్తున్నాం. జాగ్రత్తగా చూడండి. ఇప్పుడు ఓకేమన్నాడు చూడండి, ఓనే రాయాలి. ఇక్కడ జాగ్రత్తగా గమనించాలి, ప్రతిదీ ఇంపార్టెంట్. ఇక్కడ రాసేది ఓనే, పలికేది ఓనే, పలికేది ఓనే, రాసేది ఓనే. ఎట్లా? ఎగ్జాంపుల్ ఒకటే ఉండేది, దానికి వేరే లేదు, మార్గం లేదు ఇంకా దానికి. ఓకేనా? ఓకే సార్. సో ఇప్పుడు ఇక్కడ పేపర్ చూడండి, జాగ్రత్తగా చూడండి. ఇదే కదమ్మా? ఇప్పుడు ఓ పలికేది ఓ, రాసేది కూడా ఓ. ఎగ్జాంపుల్ గో, చెప్పు స్పెల్లింగ్ చెప్పు. నో, ఎన్ఓ నో. స్లో, ఎస్ఓ సో. హీరో, హెచ్ఈఆర్ఓ. జీరో, జెడ్ఈఆర్ఓ. ఎకో, ఈసిహెచ్ఓ. లోగో, ఎల్ఓజిఓ. గ్లో, ఎఫ్ఎల్ఓడబ్ల్యూ. గ్రో, జిఆర్ఓడబ్ల్యూ. షో, ఎస్హెచ్ఓడబ్ల్యూ. హెలో, హెచ్ఈఎల్ఎల్ఓ. ఫోటో, పిహెచ్ఓటిఓ. త్రో, టిహెచ్ఆర్ఓడబ్ల్యూ. మ్యాంగో, ఎంఏఎన్జిఓ. రైనో, ఆర్ఏఎన్ఓ. రేడియో, ఆర్ఏడిఐఓ. ఏమైనా డౌట్ ఉందమ్మా? ఇప్పుడు కొంచెం కళ్ళు బాగా పెద్దగా పెట్టుకొని చూడండి, మీకు కొంచెం లాజికల్స్ బయటపడతాయి. బాగినండి. ఈ సూత్రం ఏమిది? రాసేది కూడా ఓనే సార్. పలికేది ఓనే, రాసేది కూడా ఓనే. ఏమైనా డౌట్ ఉందా దీంట్లో? రైట్. ఇప్పుడు ఏం డౌట్ లేదు కదా? ఇప్పుడు మళ్ళీ మన ఇంటికి వచ్చేస్తున్నాం. అటు ఇటు ఎక్కడ పోయినా. ఇప్పుడు ఇది అయిపోయిందా? ఏమైనా డౌట్ ఉందా దీంట్లో? ఓయ్. ఇప్పుడు నెక్స్ట్ పేపర్ ఎక్కడికి వెళ్తున్నాం? నెక్స్ట్ ఏం రావాలి మనకి? నెక్స్ట్ ఏం రావాలి? పలికేది ఓ, రాసేది ఒక ఓ. పలికేది ఓ, రాసేది ఒక ఓ. దీన్నే లాంగ్ ఓ అంటారు. ఏమంటారు దీన్ని? లాంగ్ ఓ అంటారు. ఇప్పుడు మనము ఓ గురించి మాట్లాడుతున్నాం. ఓనా, చిన్న ఓనా, పెద్ద ఓనా? ఓ. దీనికి ఎన్ని రకాలు ఉన్నాయి? ఓ ఒకటి, ఓ ఏ ఒకటి, ఓఈ ఒకటి, ఓఈ ఒకటి. ఇక్కడ జాగ్రత్తగా చూడండి. ఇప్పుడు
కళ్ళు బాగా పెద్దగా పెట్టుకొని చూడండి ఇప్పుడు. సరే సార్. ఇప్పుడు ఇంతవరకు అయిపోయింది కదా, ఇప్పుడు నెక్స్ట్ ఓకి వెళ్తున్నాం మనం. జాగ్రత్తగా చూడండి ఇప్పుడు. ఇప్పుడు వచ్చినాడు. ఇప్పుడు చెప్పండి. గో ఇప్పుడు చెప్పండి. గో అంటే గో జీవో. పలికేదేమో ఓ, రాసేది రాసేది కూడా ఓనే సార్. ఆ, ఓనే. గో. పలికేది ఓ, రాసేది కూడా ఓనే. ఓ. ఇప్పుడు చెప్పండి, స్పెల్లింగ్ చెప్పండి. ఏమది? గో. జీవో. గో సార్. జీవో గో. ఎన్ఓ నో. ఓ, సో, హీరో HERO, జీరో ZERO, ఎకో ECHO, లోగో LOGO, ఫ్లో FLOW, గ్రో GROW, షో SHOW, హెలో HELLO, ఫోటో PHOTO, త్రో THROW, మ్యాంగో MANGO, రైనో RHINO, రేడియో RADIO. ఏమైనా డౌట్ ఉందా? సార్. కళ్ళు పెద్దగా పెట్టుకొని చూసినారో లేదు? చూసినాం సార్. పెద్దగా పెట్టుకుని పెద్దలు పెట్టి చూసాం. పెద్దగా పెట్టుకొని చూసినారమ్మా? అవును సార్. పెద్దగా పెట్టుకొని చూసినారంట. సరే, మళ్ళీ చెప్తున్నా, మళ్ళీ అడుగుతున్నా. సరే. ఈ పేపర్ లో ఏం కనపడింది, ఏముంది? ఈ పేపర్ సూత్రం చెప్పండి ఇప్పుడు ఫస్ట్. సార్ పలికేదేమో ఓ, రాసేది కూడా ఓ సార్. పలికేదేమో ఓ, రాసేది కూడా ఓనే. మరి దీని వెనక పేపర్ పెడుతున్నా, ఇది రూల్ నెంబర్ 40, ఇప్పుడు 39 పెడుతున్నా. ఒకసారి దాన్ని కూడా చూడని చెప్పండి. రెండు సేమ్ ఉన్నాయి సార్. సేమ్ ఉండే సార్. అది మరి ఆడ పెడితే కళ్ళు, మరి కళ్ళు ఆడ పెట్టింటిరి, కళ్ళు పెద్దగా పెట్టి చూసినారు అంటారు కదా, ఎట్లా పెడితిరి? సార్, ఇది ఆ. ఓ, ఓ ఒట్టి సార్ ఇది. ఓ అంతే. ఓ సార్ ఇది. పదాలు అవే కదమ్మా తల్లులు. ఓయ్, ఇది దీర్ఘం ఉంది సార్. షార్ట్ గా వలకాలి సార్. అది లాంగ్ వలకాలి. ఇది లాంగ్ దీర్ఘం. అవునమ్మా, సేమ్ పదాలు అలా ఎలా వస్తాయి? నా డౌట్ అది. అర్థమైందా, అర్థం కాలేదా? ఈడ అదే పదాలు, ఈడ అదే పదాలు ఉన్నాయి, మార్పు లేవు కదా. సార్ కొమ్ము ఉంది కదా సార్. దీర్ఘం ఓయ్, లేదు, నీ ఇది కొమ్ము సల్లంగుండా. ఓ ఉంది సార్. లేదు సార్, ఇది షార్ట్ గా వలకాలి సార్. ఎట్లా పలుకుతావు షార్ట్? ఇది ఓ అంటున్నాం అది కదా కూడా సార్, అక్కడ ఓ. లాంగ్ గా వలకన డబల్ గా సార్ గో నో సో షార్ట్ గా వలుకుతున్నాం కదా సార్. ఫాస్ట్ లో దీర్ఘంగా వలుకుతున్నాం. మళ్ళీ ఆటకొచ్చి అమ్మా. ఓ, పైన ఏముంది చదవమ్మా? ఓ సార్. ఓ సార్ ఉత్తి ఓ సార్. ఓకే, ఓనే రాయాలన్నాడు 39వ రూల్లో. అవునా? అవును సార్. అప్పుడు ఇక్కడ గో అన్న జీవో రాశాము, నో అన్న ఎన్ఓనే రాశాము, సో అన్న ఎస్ఓ రాశాము, హీరో అంటే HERO రాశాము, జీరో అంటే ZERO, ECHO, LOGO, ఫ్లో, ఈ విధంగా రాసుకుంటూ వచ్చాము. అవునా? సార్ అవును సార్. ఈ రూల్ ప్రకారంగా ఇక్కడ ఉత్త ఓ రాశాము. అవునా? అవును సార్. మరి ఈ రూల్ ప్రకారంగా సేమ్ పదాలని ఎలా నువ్వు పలుకుతావు లాంగ్ గా అని అంటున్నాను నేను. అర్థమైందా, అర్థం కాలేదు? ఇంకా ఓ అర్థం రాష్ట్ర చేసుకోవాలి సార్, పలికే- అప్పటి నుంచి చెప్తారు కదా సార్. రాసేది ఓనేగా సార్. మళ్ళీ ఆటకి వచ్చి అమ్మ. రాసేది ఓనే, దీర్ఘంగా పలకాలి సార్. అది అది నేర్చుకోండి. రెండు సేమ్ ఉంటాయి, అదే పదాలనే నువ్వు ఉన్నాయి. నీ ఇష్టం వచ్చినట్లు పలుకోవచ్చు. దీర్ఘంగా. ఓ, సార్ విను విను. I dash to school. ఐ యామ్ Every day. గోయింగ్ టు సార్. కొంచెం తలకాయ పెట్టు, తలకాయ పెట్టు, సార్ కొంచెం ఉండు. ఎందుకంట టెన్షన్ ఎందుకు పడతావు? I dash to school every day. ఇప్పుడు ఇక్కడ గో రాస్తావా, గో అంటావా? ఇవి రెండే చెప్పాడు ఓ సార్. అంటాం సార్. ఐ యామ్ గోయింగ్. యామ్ గోయింగ్ ఎందుకు పెడతావే తల్లి? నీకేమి రోగమా అదేమన్నా? ఈ గ్రామర్ నేర్పిమని ఎవడనే? ఐ గో నేను చెప్పింది నువ్వు. ఐ డాష్ టు స్కూల్ ఎవ్రీ డే అన్నావు, గో రాస్తావా, గో అంటావా? సేమ్ స్పెల్లింగే. ఇక్కడ గో ఉంది. గో సార్ ఉత్తి గో సార్. ఇప్పుడు ఎట్లా పలుకుతావు? పలికి చూపి నాకే. ఐ గో టు స్కూల్ సార్. ఐ గో టు స్కూలా, ఐ గో టు స్కూలా? గో సార్. గో అంటే వెళ్తున్నాం కదా సార్. మళ్ళీ వెళ్తున్నా. నేను తెలుగు మీనింగ్ అడగలేదమ్మా. ఐ గో టు స్కూల్ అంటావా, ఐ గో టు స్కూల్ అంటావా? దీర్ఘంగా వలకాలి సార్. ఆ? లేదు కొంచెం సార్. లాంగ్ దీర్ఘంగా వలకాలి సార్. ఐ గో టు గో స్కూల్. టు స్కూల్. నో సార్ ఐ గో ఇక్కడ టు ఇక్కడ లాజిక్ అదే. ఇట్లాంటి చాట లాజిక్ ఉంది. ఏంటా లాజిక్ అంటే బాగినండి. ఇక్కడ రెండు రూల్స్ వర్తిస్తున్నాయా లేదా? కనీసం అర్థమన్నా చేసుకోండి. ఉన్నాయి సార్, రెండు rules రూల్స్ ఉన్నాయి. వర్తిస్తున్నాయి. ఒకటి చిన్న ఓ పలకాలి, ఒకటి పెద్ద ఓ పలకాలి అంటున్నాడు. అవును సార్.
అర్థమైందా అర్థం కాలేదా? వినమ్మా, ఒకటి చిన్నగా పలుకు, ఒకటి పెద్దగా పలుకు దీర్ఘంగా అన్నాడు. పలుకు. విను. ఇప్పుడు ఐ డాష్ టు స్కూల్ అని ఉంది, ఎవ్రీడే అని ఒక వాక్యం ఉంది. ఇప్పుడు గో అందామా, గో అందామా? నేను అనేది అది. ఇప్పుడు చెప్పండి, ఫస్ట్ గో ఉన్నాయి సార్. గో. ఐ గో టు స్కూల్ అంటామా, ఐ గో టు స్కూల్ అంటామా? తెలివితనంగా కొంచెం మాట్లాడండి, అందరూ మాట్లాడాలా. అందు నోరు మూసుకొని కూర్చుంటే వర్కౌట్ గో అవ్వదు. సార్, గో. ఐ గో టు స్కూల్ సార్. అట్లే చెప్తావా? లేదు ఇది పలికి సార్. చూపి, చిన్నగా పలకాలి సార్. పలికి చూపి. చిన్నగా పలకాల, పెద్దగా పలక కాదు, పలికి చూపి. I go ఆ. to School every day, sir. తలకాయ పెట్టి ఆలోచన చేస్తే క్లారిటీ ఆన్సర్ వస్తుంది. ఐ గో స్కూల్ అంటే లాంగ్ గా పలుకుతుంది కదా సార్. నువ్వు పలికి చూపి అమ్మా. I go to schools బాగుందా? every day. బాగుందా? I go to school every day. బాగుందా? I go to school every day. చిన్నగా పలికితే బాగుందా, పెద్దగా పలికితే బాగుందా? కొంచెం ఆలోచన చేసి పలికి చూసుకొని నాకు చెప్పండి. I go to school. 10 మంది ఉన్నారు ఈడ. I go to school every. పెద్ద ఓనే పడితే బాగుంది సార్. పెద్ద ఓనే బాగుంటది అనుకుంటున్నా సార్. నీ తలకాయ బాగుంటది. సార్ చెప్పండి సార్. తలకాయ పెట్టండి మరి, నన్ను ఎందుకు అడుగుతున్నావు? మీరు గో చెప్పండి, అంటే మేము చెప్పలేమని. అరే ఉండమ్మా, ఎందుకు? ఇప్పుడు చిన్న మాటే కదా, ప్రతిరోజు మాట్లాడే మాటే కదా. yes sir. ఆడ నీకు ఆ టాలెంట్ ఆడ బయటపడుతుంది. గో ఎప్పుడు రాయాలి, ఎట్లాంటి సందర్భాన గో అవుతుంది, ఎప్పటి సందర్భాన గో అవుతుంది, ప్రొనౌన్సియేషన్ వే ఎట్లా చెప్పాలా అది తెలుసుకోవాలంటే లాజిక్ తెలుసుకోవాలిగా. నేను సార్ గో అంటే ప్రతిరోజు కదా సార్. అవన్నీ అట్లా కాదు. వదిలే. నువ్వు పలికి చూడమ్మా అంటుంటే సామెతలు చెప్తా ఉండవు. నాకు సామెతలు చెప్పదు, పలికి చూడు, నీకు ఏది అందంగా ఉందో అది చెప్పు అంటున్నా నేను. సార్ నాకైతే గో సార్, పెద్ద గో సార్. అట్లా చెప్పు అంతే, వదిలేయి. దాన్ని ఎందుకు సాగదీస్తుండవు? వేరే వాళ్ళు రండి. ఏ లావణ్య, అలివేల, పుష్పలత, ఎవరన్నా కానీ చిన్నగానే బాగుంది సార్. గోనే ఒకరు Go, సార్ బాగుంటుంది చిన్నది. చిన్నదా పెద్దదా? చిన్నది బాగుంటుంది సార్. చిన్నదా పెద్దదా? చిన్నది సార్. చిన్నది. ఐ గో టు స్కూల్ అంటే బాగుందా, ఐ గో టు స్కూల్ అంటే బాగుందా? గో టు స్కూల్ అంటేనే బాగుంది. Go to school బాగుంది. I go. తలకాయ పెడితే అది అర్థమైతుంది. తలకాయ పెడితే అది అర్థమైతుంది అమ్మా. సాగదీస్తూ చెప్తారా ఎవడన్నా? చెప్పండి సార్. Saturday బాగుంది. షార్ట్ సౌండ్ కాదు అది, తలకాయ పెట్టి మాట్లాడండి. బాగుంది సార్. చిన్నగా చెప్పడమో బాగుందానండి, షార్ట్ కాదు అది. లేదు సార్, చిన్నగా చెప్పడమే దీర్ఘం రాలేదు సార్. ఐ టు గో టు అంటే ఒట్టి గోనే అంటారు. ఈ ఓనే ఐ గో టు స్కూల్ అంటాడు ఎవడైనా తల తిక్కలోడు. ఎవడు కూడా ఐ గో టు స్కూల్ అండు. go to అన్నాం కదా సార్. తల తిక్కలోడు ఎవడు కూడా ఐ గో టు స్కూల్ అంతే. నేను బడికి వెళ్తాను డాడీ, మమ్మీ ఐ గో టు స్కూల్ అంటాడు. ఎంత ఫాస్ట్ కట్ కొడతాడా అని చూసుకోవాలా. అవును సార్. ఐ గో టు స్కూల్ అండ్ అయితే ఫో అన్నాడు. ఒట్టి గో అంతే సార్. అర్థమైందా? అర్థం కాలేదా? స్పెల్లింగ్ ఒకటే, సెంటెన్స్ రూపకంగా పోయినప్పుడు గో అనకుండా గో అనాలి అంతే దాన్ని. మరి ఎప్పుడు గో అనాలి? అది లాజిక్. ఇక్కడ స్పోకెన్ ఇంగ్లీష్ లో అదో పెద్ద లాజిక్. ఏంటి లాజిక్ అంటే, పో, ఇక్కడ నుంచి పో, గో టు స్కూల్. గో అంటే వెళ్ళిపో. అప్పుడు ఆ ఒక్క పదం వాడేటప్పుడు మాత్రమే ఆర్డర్ అంటారు దాన్ని. ఏమంటారు దాన్ని? ఆర్డర్స్ అంటే ఆ వర్బ్ మాత్రమే వాడతారు. వర్బ్ అంటారు దీన్ని, ఇంగ్లీష్ గ్రామర్ లో వర్బ్స్ అంటారు. వర్బ్స్ వచ్చినప్పుడు ఓ అని పలుకుతాం. ఇప్పుడు అర్థమైందా? అర్థం కాలేదు. సింపుల్ లాజిక్ గా. యు గో అప్పుడు సాగదీస్తాం. యు గో అంటే నువ్వు వెళ్ళిపో. యు కమ్, ఉత్తకం కాదు అప్పుడు, కమ్. యు త్రో. అర్థమవుతుందా? అర్థం కాలేదో? అర్థమైపోతుంది సార్. అర్థమవుతుంది. సో అదొక్కటే మాట్లాడుతున్నాడు వాడు. సో అప్పుడు సాగదీస్తాం. గో అని దీర్ఘం తీసినారు కాబట్టి. మోవు పెద్దమ్మ ఉండు. ఆ ఒక్క పదం వాడేటప్పుడు మాత్రమే, సెంటెన్స్ రూపకంగా కాదు. అదే సార్.
ఆ ఒక్క పదం వాడు ఏమ్మా నువ్వు దొంగతనం చేసినావా నో అది చేయలేదు అని ఎక్కువ గట్టిగా చెప్తాం. అర్థమైనా ఇప్పుడని అర్థం కాలేదు మట్టి బుర్రలు ఏమో మరి. సార్ ఇప్పుడు సార్ దొంగ మట్టి బుర్రలకి ఇప్పుడు అర్థమైంది. పర్లేదు. దొంగతనం అనే కూడా మీరు అర్థమైంది సార్, చేయలేదు అని. అంతే కదమ్మా, అది జ్ఞాపకం తీసుకుంటే అర్థమవుతుంది. ఇక్కడి నుంచి వెళ్ళిపో అంటే గో గో అంటే వెళ్ళిపో, అప్పుడు అదొక్కటే మాట్లాడినప్పుడు అక్కడ ఓ అని మాట్లాడతాం. ఇప్పుడు అర్థమైందా? సెంటెన్స్ రూపకంగా పోయినప్పుడు ఐ గో టు స్కూల్. అర్థమైందా? అర్థమైంది సార్. అట్లా ఈ పదాలన్నీ అలా అర్థం చేసుకోవాలి. కానీ రెండు ఒకటే అవి. నువ్వు జీవో అన్నా గో అన్న రాసుకో, గో అన్నా పెట్టుకో, నీ ఇష్టం, నీ కర్మ. కనీసం నేర్చుకున్నాడు. ఎందుకంటే నిన్న రాత్రే జరిగింది ఒకటి డౌట్ సార్. 39వ రూల్లోనేమో ఓ రాసినారు, ఓనే రాసినారు, సేమ్ పదాలు ఉన్నాయి ఎగ్జాంపుల్స్. 40వ పేజీలోనేమో అదే ఓ ఉంది కానీ ఓ రాసినాము, అదే సేమ్ పదాలు ఉన్నాయి. నేను ఎట్లా అర్థం చేసుకోవాలి అనేటువంటి కొట్లాట నిన్న రాత్రి జరిగింది. అర్థమైందా? అర్థం కాలేదా? వస్తుంది సార్, అట్లాగే వస్తుంది ఇప్పుడు. ఎందుకంటే ఇది ఓ అది ఓ, ఒట్టు ఓ ఇది ఓ. శశికళకి ప్రిన్సిపల్ ఇవ్వాల్సిందే. అట్లా ఇవన్నీ కూడా అట్లా నేర్చుకోండి చాలు. సరే ఏం నేర్చుకుంటారో స్పెల్లింగ్స్ అయితే నేర్చుకోండి, అవేలే. రైట్. ఓ అన్నప్పుడు ఏమేమి వస్తాయమ్మా? సూత్రము ఓ ఒకటి వస్తుంది. ఇంకా ఏమేమన్నాడు ఇక్కడ? 7వ పేపర్ 6వ పేపర్ లో పోయి చూస్తే తెలుస్తుంది. ఓఏ ఒకటి రావాలి, ఓఈ ఒకటి రావాలి. ఇప్పుడు ఓ అయిపోయింది, అర్థమైంది కదా? ఓఏకి వెళ్దాం. చూడండి, ఓఏకి వెళ్దాం ఇప్పుడు. ఓఏ చూడండి, ఇక్కడ పలికేదేమో ఓ, రాసేదేమో ఓఏ. ఉత్త ఓ కాదమ్మా. ఏం రాస్తున్నాడు వాడు? ఓఏ సార్. ఓఏ అంటే ఓకు ఒక ఏ జోడిస్తేనే అందంగా ఉంటదంట, లేకపోతే ఆ పదంలో ఏదో లోటుబాటు ఉంటదంట. చూసుకోండి, ఇప్పుడు అర్థమవుతుంది మీకు. బోట్ స్పెల్లింగ్ ఏమి? బిఓటి, బోట్. బాగుందా? బాలే సార్. అందుకని ఒక ఏ వర్డ్ చేసి బోట్ అంటే బిఓఏటి బోట్ అని రాశాడు. ఇప్పుడు క్లియరా? కోట్ జిఓఏటి, కోట్ సిఓఏటి, రోడ్ ఆర్ఓఏడి, రోర్ ఆర్ఓఏఆర్, లోడ్ ఎల్ఓఏడి, ఎల్ఓఏఎఫ్ లోఫ్, ఎస్ఓఏకే సోక్, జిఓఏఎల్ గోల్, సిఓఏఎల్ కోల్, ఎఫ్ఎల్ఓఏటి ఫ్లోట్, టిహెచ్ఆర్ఓఏటి త్రోట్, బిఓఏఎస్టి బోస్ట్, సిఓఏఎస్టి కోస్ట్, అప్లోడ్, యుపిఎల్ఓఏడి అప్లోడ్, అప్రోచ్ ఏపీపీఆర్ఓఏసిహెచ్. ఏమన్నా డౌట్ ఉంటే అడగచ్చు. అన్ని దాంట్లో ఓ అని పలుకుతున్నాడు, ఓ ఏ రాస్తున్నాడు. ఒట్టి ఓ రాస్తే ఇక్కడ వర్కౌట్ అవ్వదు, అది తెలుసుకోవాలి. అర్థమైందా? అర్థం కాలేదు? అర్థమైంది సార్. క్లియరా? క్లియర్ సార్. ఒకరే క్లియర్. క్లియర్ సార్. క్లియర్ సార్. ఏం చెప్తుంది ఈ సూత్రం? చెప్పు, ఈ సూత్రం ఏమంటుంది? పలికేదేమో ఓ సార్, రాసేది ఓఏ సార్. ఎందుకు ఓఏ రాయాలి అంటున్నాడు వాడు. ఆ సూత్రం నీకేం అర్థమైంది అంటున్నాడు. ఓ అన్నప్పుడు మామూలుగా ఓ రాస్తాము, కానీ ఓ రాస్తే బాగుండదని ఓ ఏ కూడా కలిపి రాయమన్నాడు. అలాంటి పదాలు ఈ పదాలు. అర్థమైందా? అర్థం కాలేదా? క్లియరా? ఇప్పుడు ఇంకొక పేపర్ లో ఏమొస్తుంది జనరల్ గా? ఓఈ సార్. పలికేదేమో ఓ, రాసేదేమో ఓఈ. పలికేది ఓ, రాసేది ఓఈ సార్. ఎందుకు ఓఈ వచ్చింది? ఇప్పుడు మీరే లాజికల్ గా చెప్పొచ్చు. కొన్ని పదాలు ఎలా ఉంటాయంటే ఓఏ వర్కౌట్ అవ్వవు లాస్ట్ కి. అర్థమైందా? అర్థం కాలేదా? ఒకదానికొకటి లింక్. ఫస్ట్ దేమో ఓ వచ్చింది, కొన్ని ఓ కాదు ఓఏ రాయాలంటాడు, ఓఏ కూడా కాదు ఓఈ రాయాలంటాడు. అంతే లాజిక్. అది ఆ లాజిక్ తెలుసుకోగలిగితే మీకు స్పెల్లింగ్స్ లో తేడాలు అనేది కనపడతాయి. ఇప్పుడు చూడు, టో, దీన్ని టో అనాలి, టూ అనకూడదు. టో, టిఓఈ టో, ఫో, ఎఫ్ఓఈ ఫో, ఓ డబ్ల్యూఏఓఈ ఓ, డో డిఓఈ డో, రో ఆర్ఓఈ రో, హో హెచ్ఓఈ హో, పో పిఓఈ పో, ఓ ఓఈ ఓ, స్లో ఎస్ఎల్ఓఈ స్లో. ఇవి యావి ఉపయోగపడవు, ఎవడు వాడు. మీకు అదొక సూత్రం చెప్తున్నా అంతే. దీంట్లో ఒక్కటే ఒకటి ఉపయోగపడేది ఏమ్మా అంటే ఒకటి టోస్, టిఓఈఎస్, టోస్ అంటారు. టోస్ అంటే కాలి వేళ్ళు. అర్థమైందా లేదా? బొటన వేలు కాడ నుంచి కాలు వేలు అందరినీ టోస్ అంటారు. లెగ్ ఫింగర్స్ అంటారు కదా, లెగ్గుకున్న ఫింగర్స్ లని టోస్ అంటారు. అర్థమైందా? అర్థం కాలేదు? మిగిలినవన్నీ ఉపయోగపడవు, మీరు టెన్షన్ పడకండి. ఏమన్నా నేర్చుకుంటానంటే ఒక 10 సార్లు రాసి నేర్చుకోండి, అంతవరకే.
క్లియరా? క్లియర్ సార్. క్లియర్ సార్. ఇంతటితో ఓ కార్యక్రమం సమాప్తం. ఇప్పుడు మిగిలింది ఎవరమ్మా? ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ ఎవరమ్మా అంటే ఇది ఇంపార్టెంట్, కొంచెం ఈజీగానే ఉంటది, పెద్ద కష్టమేం కాదు. అవు అన్నప్పుడు మామూలుగా ఓడబ్ల్యూ మనకు తెలిసిందే, ఓయు కూడా మనకు తెలిసిందే. ఓవి అనేది దీనికి ఇంకొక కవల, ఇది డబ్ల్యూయువి, ఇవి 3 కవలలు అన్నమాట, సేమ్ టు సేమ్. వీటన్నిటికీ సౌండ్ ఎప్పుడైనా కానీ ఓవి, ఓయు, ఓడబ్ల్యూ, ఔ ఔ ఔ అని వస్తూనే ఉంటాయి. వాటికి సంబంధించిన ఎగ్జాంపుల్ చూసేస్తే దరిద్రం పోద్ది. ఫస్ట్ ఓడబ్ల్యూ అంటే ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, కౌ అని గుర్తుపెట్టుకోండి. లాజిక్ కౌ సిఓడబ్ల్యూ, హౌ హెచ్ఓడబ్ల్యూ, నౌ ఎన్ఓడబ్ల్యూ, వౌ ఔల్, ఫౌల్, గౌన్, డౌన్, టౌన్, అలౌ, ఎండౌ, క్రౌన్, డౌరీ, పౌడర్, రౌడీ. ఏమైనా డౌట్ ఉంటే అడగండి. అన్ని కూడా ఔ ఔ ఔతో వస్తాయి. ఏమైనా డౌట్ ఉంటే అడగొచ్చు. సిఓడబ్ల్యూ కౌ, హెచ్ఓడబ్ల్యూ హౌ, ఎన్ఓడబ్ల్యూ నౌ, డబ్ల్యూఓడబ్ల్యూ వౌ, ఓడబ్ల్యూఎల్ ఔల్, ఎఫ్ఓడబ్ల్యూఎల్ ఫౌల్, జిఓడబ్ల్యూఎన్ గౌన్, డిఓడబ్ల్యూఎన్ డౌన్, టిఓడబ్ల్యూఎన్ టౌన్, అల్లౌ, ఏఎల్ఎల్ఓడబ్ల్యూ అలౌ, ఎండౌ, ఈఎన్డిఓడబ్ల్యూ ఎండౌ, క్రౌన్, సిఆర్ఓడబ్ల్యూఎన్ క్రౌన్, డౌరీ, డిఓడబ్ల్యూఆర్వై డౌరీ, పౌడర్, పిఓడబ్ల్యూఆర్డిఆర్ పౌడర్, రౌడీ, ఆర్ఓడబ్ల్యూ డివై. ఓకే, అది మ్యాటర్. ఏమైనా డౌట్ ఉంటే అడగొచ్చు, ఓడబ్ల్యూ ఏమైనా డౌట్ ఉందమ్మా? నెక్స్ట్ ఓడబ్ల్యూ కాకుండా ఓయు వచ్చే పదాలు కొన్ని వస్తాయంట. ఓడబ్ల్యూ వర్కౌట్ కాదంట, ఓయు వర్కౌట్ అవుతుంది అవుకి. ఎట్లా? అవుట్ ఉంది, ఓడబ్ల్యూటి అవుట్, షౌట్, ఎస్హెచ్ఓడబ్ల్యూటి షౌట్, అబౌట్, ఏబిఓడబ్ల్యూటి అబౌట్. ఓకేనమ్మా? కాదు సార్. మళ్ళీ అంటది ఉండు కొంచెం ఉండు. అవుట్ స్పెల్లింగ్ ఏమి? ఓయూటీ సార్. మరి ఓ డబ్ల్యూటీ రాసినాను, ఎందుకు మరి నోరు మూసుకుని ఉంటారు? లేదు సార్, మళ్ళీ మరి నేను డబ్బులు రాసినాను కదమ్మా, మీరు ఎందుకు ఊకుంటారు? లేదు సార్. ఎవరు మాట్లాడలే, అర్థం కాలే వాళ్ళకి పాపము. ఏమర్థమే? డబ్బులు రాస్తే వర్కౌట్ కావు కొన్నింటికి. అప్పుడు ఏం రాయాలంటే డబ్బులకు బదులుగా వాళ్ళ యొక్క సెకండ్ ఓడ్ ఉన్నాడు కదా, లవా కుష ట్విన్స్, వాడిని వాడుకుంటారు అప్పుడు. ఓయూటి అవుట్, ఎస్హెచ్ఓయూటి షౌట్, ఏబిఓయూటి అబౌట్, డిఓయూబిటి డౌట్, స్కౌట్, ఎస్సిఓయూటి స్కౌట్, స్టౌట్, ఎస్టిఓయూటి స్టౌట్, మౌంట్, ఎంఓయుఎన్టి మౌంట్. ఇవన్నిట్లో యూలు గమనించండి. సౌండ్, బౌండ్, హౌస్, మౌస్, అకౌంట్, సరౌండ్. ఇక్కడ డబ్బులు పెడితే బాగోదు. ఇప్పుడు అర్థమైందా, అర్థం కాలేదా? అవును సార్. ఓడబ్ల్యూ ఓయు అనేది ఈ రెండు అదన్న పెట్టాలి, ఇదన్న పెట్టాలి అవు అన్న చోట. ఈ రెండు కాక కొన్ని సందర్భాల్లో కొన్ని పదాలలో ఓవి వస్తదంట. ఏమొస్తదంట? అది కూడా ఒకటి ఉంది. అది చిన్నది, అది చాలా సింపుల్, అందరికి తెలిసిన మాటలే. చూడండి, ఓవి చాలా తక్కువ పదాలు. లవ్, ప్రేమ, ఐ లవ్ యు, ప్రేమ. డౌ, డౌ, డిఓవిఈ డౌ. అబౌవ్, ఏబిఓవిఈ. అడ యు రాయకూడదు, డబ్ల్యూ రాయకూడదు. రాస్తారా? షౌ, ఎస్హెచ్ఓవిఈ షౌ. ఇవి మీరు గుర్తు పెట్టుకుంటే ఇక్కడ మీరు గమనిస్తే వి వస్తది. ఏమొస్తదంట? అంటే అవు అన్న చోట వస్తే గిస్తే రెండు రావాలి. ఒకటి ఓడబ్ల్యూ రావాలి, ఒకటి ఓయు రావాలి. ఇవి రెండు కాకుండా కొన్ని సందర్భాల్లో ఓవి వస్తదంట. వి ఎప్పుడన్నా రానిమ్మా. ఇక్కడ లాజిక్ ఏంటంటే చివరికి ఈ తప్పనిసరి, గుర్తు పెట్టుకోండి. అర్థమైందా, అర్థం కాలేదు? వచ్చినప్పుడు చివరికి ఎప్పుడు ఒంటరి ఉండదు. దానికి ఒకటి సపోర్టర్ క్యారెక్టర్ ఈ ఎప్పటికీ ఈ ఉంటది. అది లాజిక్. ఆ పదాలు ఈ పదాలు. ఇప్పుడు అర్థమైందా, అర్థం కాలేదా? ఇది ఎప్పుడు స్పెల్లింగ్స్ రాసేటప్పుడు లవ్ అని ఆటకే వీ కార్డ్ వదలకూడదు.
ఎల్ఓవిఈ ఎల్ఓవి కాడ వదిలేయకూడదు, ఈ రాయాలి. డౌ డిఓవిఈ డౌ ఈ రాయాలి. ఎబౌ ఏబిఓవిఈ ఈ రాయాలి. షౌ ఎస్హెచ్ఓవి ఈ రాయాలి. వి అనే చోట వదిలిపెట్టకూడదు చివరికి, అర్థమైందా? భయపడి వస్తుంది అది, దానికి ఎవరినో ఒకరు తోడు పెట్టాలి అక్కడ. ఆ తోడు ఎవరప్ప అంటే వీకి తోడు ఇప్పుడు అర్థమైందా? అట్లా పుట్టింది ఈ. ఏమ్మా వి రాముడైతే సీతక్క ఈ పక్కన ఉంటుంది అమ్మ, అమ్మ లేకపోతే నడసదు బండి. క్లియరా? ఇంతటితో దరిద్రం పాయ. అన్ని తెలుగు అచ్చులకు శబ్దాలు ఏమేమి వస్తాయనేది ఇన్ని రకాలుగా, ముఖ్యంగా 45 రూల్స్ మీ మైండ్ లో ఫిక్స్ అయితే తప్ప మీకు స్పెల్లింగ్స్ రాసేటప్పుడు ఒక్కొక్క క్లారిటీ అనేది ఉండదు. అర్థమైందా? అర్థం కాలేదు? ఈ పుస్తకము 45 రూల్స్ ప్రకారం వెళ్తదమ్మా. ఎన్ని రూల్స్? 45 రూల్స్ ప్రకారం వెళ్తుంది. మేజర్ గా నేను చెప్పింది అని అనుకోవద్దండి, సాధ్యమైనంత వరకు పెరక్కొని వచ్చి పెట్టినా నేను 45 రూల్స్. వాళ్ళు ఎవరో ఇన్ని చెప్పి వాళ్ళు 90 చెప్పి అంటే నాకు సంబంధం లేదు, నా వరకు నేను 45 సార్. ఇవన్నీ వస్తే ఇంకా చదవడం ఈజీ అయితే సార్. అది నువ్వు చూసుకోవాలా, నా మీదకి రావద్దు. సార్ ఎంతో చెప్పినాడు, మా అదృష్టం ఉంటే వస్తది, కష్టపడితే వస్తది, కూర్చొని ప్రాక్టీస్ చేస్తే వస్తది. కానీ ఊకనే